హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్ చెప్పే ముందు అప్డేట్స్ చెప్దాం ఫస్ట్. సో శ్రీజ గారు అయితే ఫస్ట్ ఎలిమినేషన్ అన్నది తెలిసిందే కదా, కానీ ఆవిడని హోటల్ రూమ్లో ఉంచారంట. మేబీ నాగార్జున గారితో ఏవి వేయించాక అప్పుడు ప్రాపర్గా ఎలిమినేట్ చేస్తారో, లేదా మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ఇంకేమైనా ట్విస్ట్ పెట్టి లోనికి పంపిస్తారా అనేది తెలీదు. కానీ మళ్ళీ పంపిస్తే మాత్రం బయటికి ఖచ్చితంగా అది అన్ఫెయిర్ అనే అనిపిస్తుంది. ఎందుకంటే శ్రీజ గారు పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, ఉన్న పాయింట్ మాట్లాడతారు, అండ్ గేమ్ పరంగా కూడా చాలా నీట్గా నిజాయితీగా ఆడతారు. అండ్ ఆవిడలో కూడా ఆ చేంజ్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ అరవడం, ఆర్గ్యుమెంట్స్ అనేవి ఆవిడ తగ్గించేశారు. చాలా ఫోకస్డ్గా ఉన్నారు. మాట్లాడాల్సిన చోట మాత్రమే ఆవిడ మాట్లాడుతున్నారు. సో అదే కాక ఎక్కడ భయపడకుండా నిర్భయంగా ఆవిడ మాట్లాడతారండి. ఎవరికి నేను భయపడాల్సిన అవసరం లేదు, గేమ్ ఆడడానికి వచ్చాం, గేమ్ వరకే అన్నట్టు ఆవిడ ఉన్న విధానం కానీ అది సూపర్. అసలు ఎక్కువ మందితో ఆవిడ ఎక్కువ కాంప్లికేషన్ పెట్టుకోకుండా ముందు నుంచి కళ్యాణ్తో క్లోజ్. సో కళ్యాణ్తోనే ఆవిడ ఒక బ్రదర్గా అట్లా ఫ్రెండ్గా ట్రీట్ చేసుకుంటూ ఉన్నంత వరకు లాయల్గా ఉంటారు. ఆవిడ ఎవరితో ఉన్నా వాళ్ళతో లాయల్గా ఉంటారని తెలుస్తుంది అనమాట. సో వి విష్ శ్రీజ షుడ్ కమ్ బ్యాక్. చూద్దాము ఏమవుతుందో, బిగ్ బాస్ ఏం ప్లాన్ చేస్తున్నారో. ఏదైనా అండి, ఈ బిగ్ బాస్ ఎవరైతే ఏమంటారు స్క్రిప్ట్ రైటింగ్ ఉంటారు చూడండి, వీళ్ళు రావాలి వీళ్ళు వెళ్ళాలి అని, అదైతే చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడ్ని పిలిపించి హోప్ ఇచ్చి ఆడించి జనాలకి చూపించి ఏదో ఏమంటారు మ్యాజిక్ చేసైనా ఉంచుతారని అనుకునే టైంకి ఆవిడని బయటకు పంపించారు చూడండి, అది అరాచకం అనిపించింది. లిటరల్లీ అరాచకం అని అంటాను నేను. ఏం పర్వాలేదు ఎవరేమనుకున్నా. సో ఇంకా రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్ ఎపిసోడ్ నైట్ గుసగుసలు స్టార్ట్ అయిపోయి అర్ధరాత్రి గుసగుస. ఎవరు అనుకుంటున్నారు ఈసారి ఫర్ ఏ చేంజ్ దివ్య, తనూజ అండ్ మాధురి గారు. శ్రీజ గురించి డాగర్ ఇచ్చింది కదా, మీరైతే ఎవరిని చేస్తారు ఏంటి, మీతో పాయింట్స్ బయటికి తీసుకొచ్చి కాంప్లికేట్ చేద్దాం అన్న పాయింట్స్తో మాట్లాడతారు. మాధురి గారికి వీళ్ళందరూ ఏదో అన్నట్టు, దివ్య ఏదో ఏమంటారు అగ్గిపెట్టి తీసి ఎగేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఆవిడ ఏమంటారు, రండి మీరు ఎవరు చేస్తారు ఎలా చేస్తారు చూద్దామని అన్నదే కానీ అక్కడ ఎక్కడా కూడా ఆవిడ ఏదో బయటికి తీసుకొద్దామని కాదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ వచ్చిన వారమే గొడవ వేసుకుంది. ఆవిడ ఎవరికి ఏమనాలా నోటుకు వచ్చినట్టు అనడం చేయడం అంతా ఎలా అంటే గొడవల వీక్ వెళ్ళింది కదండి, ఆ రేంజ్ ఆవిడ గొడవ వేసుకుంది. ఆవిడ గురించి సపరేట్గా శ్రీజ తీసుకొచ్చి చూపించాల్సినంత అవసరం అయితే లేదు. నామినేషన్స్ అనే కాన్సెప్ట్ వచ్చిన దగ్గర నుంచి మాదిరిగా డౌన్ అయ్యారు. అంతవరకు కూడా డౌన్ అవ్వలే. ఇప్పటికీ కూడా ఆవిడ ఎవరినన్నా అనుకున్న మొహం మీద అంటున్నారు. మొన్న సంజనాతో ఆయన గొడవ అవనియండి, లేదా మాధురి గారితో సాయితో ఆయన గొడవ అవనియండి, ఆవిడకి క్రిస్టల్స్ ఆవిడకి నచ్చకపోతే నోటికి వచ్చినట్టు ఆవిడ అంటారు. అది ఆవిడ డైరెక్ట్ ఉంది, అందులో ఏమి బయటకు తీసుకురావాల్సింది అయితే ఏమీ లేదు. సో నెక్స్ట్ డే ఏంటంటే వీళ్ళందరూ నించుంటారు బయటకు వచ్చి గార్డెన్లోని. బిగ్ బాస్ వచ్చి ఇద్దరిని పిలిచి, నిఖిల్ని గౌరవ్ని పిలిచి అది కొట్టి ఏమంటారు ఏదో ఒక ఏమంటారు సుత్తిలా ఉంటుంది, దాంతో పలకల్లా ఉంటుంది, కొట్టాలన్నమాట. కొట్టి జనాలు ఎవరిని ఉండాలనుకుంటున్నారు ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు ఓటింగ్ సిస్టమ్ అయ్యింది, అందులో తెలుస్తుంది ఎవరు ఉంటున్నారు ఎవరు వెళ్ళిపోతున్నారు అని అంటారు. నాకు తెలియక అడుగుతాను, పాప అమ్మాయికి హోప్ ఇవ్వడం కాకపోతే వీళ్ళని పిలిచి మళ్ళీ కొట్టించి అనౌన్స్మెంట్ చేసి ఎంతైతే అనవసరం అనిపించిందండి. చిరాకేసింది నిజంగా. అంటే డిసప్పాయింట్మెంట్తో చూసానండి ఈరోజు. ఎందుకంటే ఏదో ఇద్దరిని ఉంచుతారు అనుకున్నాను నేనైతే, నా ఊహకి నేను గెస్ట్ చేసింది దాన్ని బట్టి, కానీ ఎక్స్పెక్ట్ చేయలే. మొత్తానికి ఆవిడ వెళ్తారు, కానీ ఆవిడ వెళ్ళేటప్పుడు కూడా చెప్తారు కళ్యాణ్ నీ గేమ్ నువ్వు ఆడు చెప్పింది గుర్తుంచుకో అని. పాపం కళ్యాణ్ చాలా లో అయిపోతారు, ఎందుకంటే ఆయన వల్ల పోయిందన్న గిల్ట్ ఆయన తినేస్తూ ఉంటుంది. కాకపోతే కళ్యాణ్ ఎందుకో ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఆ టెన్షన్లోనో లేకపోతే ఆ కలర్స్ చూసుకోకపోవడం అక్కడ పాపం మిస్ అయింది. కళ్యాణ్ కూడా ఆమె ఉంటేనే బాగుంటుంది అనుకుంటాడు, కానీ ఎవరు ఇలా ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో డెఫినెట్లీ కళ్యాణ్ చాలా బాధ ఫీల్ అవుతాడు. పాప ఆ అమ్మాయి కూడా వెళ్ళేటప్పుడు పాపం బాధపడుతూనే వెళ్తుంది. సో తనుజ అప్పుడెళ్ళి మాట్లాడుతుంది, లేదు నువ్వు నాతో ఎందుకో మాట్లాడలేదు అది ఇది అని. నాకు తనుజ ఎందుకో ఈ విషయం అయితే సేఫ్ గేమ్ అని అనిపించింది. కర్రీ ఉందా అని చెప్పి మొన్న అడుగుతున్నప్పుడు కూడా ఆవిడ పలకలేదు ఒలకలేదు. తనుజ అంత యాటిట్యూడ్ ఇచ్చారు, ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు వచ్చి మాట్లాడారు. అంటే ఓకే ఇప్పుడు మాట్లాడేసుకోవడానికి ఎలాగా ఆవిడ వెళ్ళిపోతుంది అది నడుస్తుంది అనమాట ఆవిడ మైండ్లోని. ఆవిడకి ఏమంటారు పిచ్చ క్లారిటీ ఉంది. తనుజ గారికి కూడా వస్తే శ్రీజ కాంపిటీషన్ అవుతుందనో మరి ఏమో తెలియదు. మొత్తానికైతే వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి ట్రై చేస్తే ఇట్స్ ఓకే లీవ్ ఇట్ అని శ్రీజ గారు అక్కడితో ఇచ్చేసేసారు. దాంతో శ్రీజ గారు ఎగ్జిట్ అయిపోయారు. ఇది ఏమంటారు స్టార్టింగ్లోనే తేల్చేసారని చెప్పాలి. తేలగొట్టేశారు అనుకంటే ఇంకెందుకులే సాగదీయడం, ఇంకా తేల్చేస్తే అయిపోద్ది అన్న రేంజ్లో శ్రీజ గారికి ఎగ్జిట్ ఇచ్చేశారు. బర్నీ గారు తర్వాత వెళ్ళి థ్యాంక్స్ ఫర్ ఆడియన్స్ అని చెప్పి కెమెరా ముందు ఓటింగ్ గురించి మాట్లాడతారు. ఇది అయిపోయాక
మాదిరి గారు నిద్రపోతారు. ఆడికి నిద్ర సరిపోలేదో ఏంటో, ఇమాన్యుయల్ వచ్చి ఎంత చెప్పినా సరే నిద్రపోతారు అనమాట. అందరికీ ఏదో స్విమ్మింగ్ పూల్లో దూకాలి అని చెప్తారు, కానీ మాదిరి గారి దగ్గరికి వచ్చేసరికి హౌస్ మేట్స్ కూడా ఎక్కడో ఒక రకమైన విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. అంతమంది ఎవరు పడుకున్న స్విమ్మింగ్ పూల్లో దూకాలి అని చెప్పినప్పుడు మాదిరి గారికి కూడా చేయాలి, కానీ ఆవిడ చేయనండం వల్ల మరి ఏమో తెలీదు. ఫస్ట్ 20 గుంజీలు అంటారు, తర్వాత 2 పచ్చిమిర్చి తినాలని అంటారు. ఒకసారి ఏమో గార్డెన్లో పడుకుని పోతే, ఇంకోసారి వాష్రూమ్లో కూర్చొని పడుకుని పోతుంది అనమాట ఆవిడ బయట. ఏమి అంటే మీ మమ్మీ రావట్లేదు, మీ మమ్మీ లోన్ ఉండిపోయిందని అంటారు. ప్రతిదానికి ఆవిడ దగ్గర రెడీమేడ్ రీజన్ అయితే ఉంటుంది. తర్వాత గొడవ అండి. ఏందా ఇంకా గొడవ రాలేదు అని అనుకున్నా, అయిపోయింది. ఏంటనుకుంటే ఈసారి కళ్యాణ్కి తనుజ గారికి అనమాట కూర గురించి. కళ్యాణ్ ఆలు కూర చేయమంటాడు, తనుజ వచ్చి నేను రేషన్ మేనేజర్ నువ్వా అని చెప్పి అంటారు. రీతు కూడా కనిపించుకుని ఇక్కడ పొల్లేస్తారు. అదే కదా రేషన్ మేనేజర్ నువ్వైతే తినేందుకు మాట్లాడుతున్నాడు అని రీతుకి తెలుసు, కోరిండే అంటుందన్న రేంజ్లో ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ఇటు చూస్తూ. అయితే బెండకాయ కర్రీ అనుకుంటా, బెండకాయ కూర ఇందులో ఏం బాగుంటుందని తినేమో ఆలు కూర చేయమంటారు. అసలు ఎందుకు మీరు చెప్పి నేను ఎందుకు చేయాలి, నాకంటూ ఒకటి ఉంటుంది కదా అన్నట్టు తనుజ గారు మాట్లాడతారు. అక్కడితో మళ్ళీ ఆ గొడవ కూడా అయిపోయింది. ఈ గొడవలండి. తనుజ గారు రేషన్ మేనేజర్గా ఉండడం కాదు కానీ వామ్మో అసలు ఏమంటారు, మిలిటరీ ట్రీట్మెంట్లో వెళ్తుంది అనిపిస్తుంది. ఆవిడ అనుకున్నట్టే చెయ్యాలన్న రేంజ్ మిలిటరీ ట్రీట్మెంట్ వెళ్తుంది అనమాట అక్కడైతే. సో ఆఫ్టర్ ఏమంటారు, ఆ కూర గురించి గొడవ, కూర పోపు ఏది వదలట్లేదండి. ఈ కిచెన్ గొడవల దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు, ఇరిటేషన్ వస్తుంది. ఖచ్చితంగా వీకెండ్ నాగార్జున గారు వచ్చాక ఫస్ట్ తనుజాకి వెయ్యాలండి. అమ్మ తల్లి అట్లా కాదమ్మా అని చెప్పాలి ఆవిడికి. ఎందుకంటే ఆవిడకి ఎవరు చెప్పినా ఆవిడ వినే స్టేజ్లో ఉండట్లేదో, ఆవిడకి కోపం వస్తే ఆవిడ అంతేనో. మరి కంటెంట్ కోసం అయితే చేసే టైప్లో తనుజ నాకు అనిపించట్లేదు. ఆవిడ ఎలా ఉంటారో అలానే ఉంటున్నట్లు అనిపిస్తుంది, అదైతే ఒప్పుకోవాల్సింది. మేబీ ఆవిడ అనుకున్నదే వెళ్ళాలి అన్న స్టబాన్ నేచర్తో ఈ గొడవలు అవుతున్నాయని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను రేషన్ మేనేజర్, నేనే అందరికీ చూసుకోవాలి, అందుకే ఇలా చెయ్యాలి అన్న ఒక ప్రిన్సిపల్తో వెళ్ళిపోతుంది ఆవిడ. చూడాలని ఉందండి. నాగార్జున గారు వస్తే మాత్రం ఏం చేస్తారో, ఎట్లాగా ఆవిడకి అర్థమయ్యేలా చెప్తారా అన్నది చూడాలని ఉంది ఫ్రాంక్లీ స్పీకింగ్. అసలు ఇది అయిపోయాక ఇక కెప్టెన్సీ టాస్క్ ఏంటా, ఇంకా ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పెట్టలేదా అని అనుకున్నాం కదా. బయట వర్షాలు ఉండడం వల్ల చాలా టాస్క్లు అనుకున్నారంట, కానీ అవన్నీ పోస్ట్పోన్ చేయాల్సి వచ్చిందంట. సో మొత్తానికైతే కెప్టెన్సీ టాస్క్ అనౌన్స్మెంట్ జరుగుద్ది. భరణి ఇప్పుడు ఇంట్లోకి వచ్చి ఉండడం వల్ల ఆయన సెలెక్ట్ చేయాలి అని అంటారనమాట 5గురిని. అయితే వెంటనే మాధురి గారు అంటారు, ఎవరైతే ఇప్పటివరకు కెప్టెన్ అవ్వలేదో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వమని అంటారు. కానీ భరణి గారు అట్లా కాదు కదా, వెళ్ళి ఆయన సపోర్టర్స్ని కూర్చోబెట్టి మీరందరూ నాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు, నేను అందుకే మీ అందరూ ఒపీనియన్స్ తీసుకోవాలనుకుంటున్నానని చెప్పి ఆయనకి ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళనే పెడదాము అని ఆయన ఫిక్స్ అయిపోతారు. అయితే మాధురి గారు పిలిచి అడుగుతారు, కాదు చూడండి మీరు సాయిని ఎందుకు ఉంచుతున్నారు, నన్ను కూడా ఆలోచించండి, నేను కూడా సపోర్ట్ చేశాను కదా అన్నట్టు మాట్లాడితే, లేదు సాయి ఇలాగంటే కాదు, సాయి శ్రీజాకి సపోర్ట్ చేశారు కదా, ఇప్పుడు మీరు ఆలోచించండి అన్నట్లు మాట్లాడుతుంది ఆవిడ. కానీ సరే ఆలోచిస్తాను, కొంచెం టైం ఇవ్వండి అని చెప్పి మళ్ళీ సాయి గారినే అంటారు. మాధురి గారు తెలివైన ఆవిడండి. ఎందుకంటే ఆవిడకి అర్థమైపోయింది, ఇట్లా చేశారు కదా, నేను నామినేషన్ పాయింట్ వచ్చినప్పుడు నేను తీస్తాను, నేను భరణి గారు నామినేట్ చేస్తా ఈ పాయింట్తో అన్నట్టు ఆవిడ చెప్తారు. ఏమంటారు, ఆవిడ డీప్లీ హర్ట్ అయిపోయారు అనమాట. మాధురి గారు హర్ట్ అయితే తెలిసిందే కదా, అనుకున్నది చేసేస్తుంది ఆవిడ. సుమన్ గారేమో ఎట్లా అయితే నామినేషన్ పాయింట్ తీసి సంజనాని వేస్తానంటారో, ఇప్పుడు మాధురి గారు వచ్చి ఇట్లా చేశారు, నేను భరణి గారు నామినేట్ చేస్తా అన్నట్టు ఉంటారనమాట. అయితే భరణి గారు ఫైనల్గా దివ్యాని, తనూజాని, సాయిని, తర్వాత భరణి గారిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, అతన్ని ఇంకొకరు నిఖిల్ని సెలెక్ట్ చేసుకుంటారు. సో ఆయన కోసం ఎవరు ఆడారో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. ఆయనకు ముందు నుంచి క్లారిటీ ఉంది, రీతు ముందు నుంచి రీతు గారికి ఆయనకి పడదు. సో ఖచ్చితంగా రీతు ఆయన పిక్చర్లో లేదు. కళ్యాణ్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యారు, సో అందుకు లేరు. ఇమాన్యుయల్ చెప్పేస్తాడు, లేదు మీరు ఇచ్చుకోండి పర్వాలేదు, నాకు మళ్ళీ అట్లా ఏం లేదు అని. సో ఇమాన్యుయల్ చెప్పింది కాబట్టి తను ఇప్పుడే కెప్టెన్ అయ్యాడు కాబట్టి డెఫినెట్లీ ఆయన వేరే వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటారు. అయితే నాకు ఒక్కటి ఏంటంటే అనిపించింది, ఆయన సెలెక్ట్ చేసే ప్రాసెస్లో కెప్టెన్ అవ్వలేని వాళ్ళని అందరినీ తీసుకున్నప్పుడు రీతు గారి గురించి కూడా ఆలోచించి ఉండాల్సిందే అని అనిపించింది. అప్పుడు ఖచ్చితంగా రీతు గారికి ఆయన కూడా ఈక్వేషన్ సెట్ అయ్యేది. కానీ ముందు నుంచి సపోర్ట్ లేరు, ఆవిడ నామినేట్ చేసింది, బయటకు వెళ్ళడానికి రీజన్ కూడా ఒక ఇండైరెక్ట్గా రీతు సంజన అన్నట్టు ఆయన ఫిక్స్ అయిపోతారు అనమాట. సో అందుకేనేమో రీతుని అసలు కన్సిడర్ చేయలేదు. కానీ ఈక్వేషన్ బిల్డ్ అయ్యేది, ఆయన క్యాలిక్యులేషన్ ఇలా వేసి ఉంటే ఇంకోలా వెళ్ళుండేది. ఖచ్చితంగా ఈక్వేషన్ బిల్డ్ అయితే రీతు కూడా వచ్చి సపోర్ట్ చేసేది.
పాపం రీతు వెళ్ళి అడుగుతారు, మాట్లాడతారు, కానీ అది కూడా అవ్వదన్నమాట. ఆలోచించండి అన్నట్టు. కానీ అంతలా స్ట్రెస్ చేయలేదు రీతు అక్కడ. బట్ స్టిల్ బర్ని గారు అయితే ఈ డెసిషన్ తీసుకున్నారు. బిగ్ బాస్ గారు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నట్టు ఉన్నారు. ఈసారి డీజే కెప్టెన్ అని చెప్పి 2 స్టేజెస్ పెట్టి, 2 ఫోరమ్స్ లాగా, ఒక ఫోరం మీద స్టేజ్ మీద అతను అనౌన్స్ చేస్తూ ఉంటారు. బిగ్ బాస్ అనౌన్స్ చేసినప్పుడు ఒకరు నించోవాలి. ఎవరైతే ఆ నించున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు డ్యాన్స్ చేయాలి. సాంగ్ ఆగే టైంకి ఎవరి స్టేజ్ మీద ఎవరి కోసం సపోర్టర్స్ ఎక్కువ మంది స్టేజ్ మీద ఉంటే వాళ్ళు విన్ అయినట్టు. మొత్తానికి అందరూ వస్తారు. సంజన గారు ఎక్కుతారు దిగుతారు, రీతు గారు ఎక్కుతారు దిగుతారు. సంజన గారు అయితే ఒక చిన్నపిల్లల ఆట ఆడినట్టు ఆడారండి. గడికి ఎక్కుతారు, గడికి దిగుతారు. ఎవరు సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఆకతాయితనంగా ఉండడం అంటే అది సంజన గారి వల్లే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడకి చెయ్యాలి అని లేని వాళ్ళ వైపు కూడా నించుని ఆవిడ ఆడారనమాట. సో ఆ క్యాలిక్యులేషన్ ఏంటో సంజన గారికే తెలియాలి. మన ఇమాన్యువల్ గేమ్లో కూడా ఫస్ట్ నిఖిల్ తీయకుండా నాకు దివ్యయే ఫస్ట్ పెట్టుకుని దివ్య అని తీశారు. ఆవిడ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆవిడకి మాత్రమే తెలుస్తాయండి. ఎంత రివ్యూ ఇచ్చినా నాకు కూడా ఇప్పటికి వచ్చి కొన్నిసార్లు అంచనా ఓకే ఈవిడ ఇలా కూడా చేయొచ్చా అంటే ఓకే ఆవిడ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆ టైంలో ఎలా ఉందో అలానే వెళ్తారు. గేమ్ ఇవన్నీ కాదు అన్నట్లు అనిపించింది నాకైతే. మొత్తానికి దివ్య దీని మీద అనుకోకుండా 6-8 మంది ఉండిపోతారు. తర్వాత తనూజ, తర్వాత భరణి. సో మొత్తం ముగ్గురికి టాప్ 3లో సెలెక్ట్ అవుతారు. కానీ అందరికంటే దివ్య ఎక్కువ ఉండడం వల్ల దివ్య అండ్ తనూజ ఫైనల్ కంటెండర్స్ అవుతారు. ఇక్కడ స్టార్ట్ అవుతుందండి పంచాయతీ. అంటే కన్విన్స్ చేసుకుంటారు నాకు సపోర్ట్ చేయండి అన్నట్టు. రాము కూడా ఫస్ట్ వెళ్ళి దివ్య వెళ్ళి అడుగుద్ది నువ్వు నాకు సపోర్ట్ చేయి అని చెప్పి. సో నిఖిల్ అడిగినప్పుడు మీరే నాకు ఫస్ట్ వచ్చారు, సో నేను మీకే సపోర్ట్ చేస్తాను అంటారు. గౌరవ్ బై డిఫాల్ట్ అని అంటాడు తనుజ వద్దు, తనుజ వస్తే పీస్ ఉండదు అని చెప్పి గౌరవ్ గారికి ముందు నుంచే క్లారిటీ ఉంది. అసలు గౌరవ్ గారు ఏది చెప్పినా కరెక్ట్గా ఆయన అనాలిసిస్ కూడా ప్రాపర్గా చేస్తున్నారు అనిపించింది. ఏమంటారు ఆయన ఎంత కిడిష్ నేచర్ అయినప్పటికీ క్యాలిక్యులేషన్లో మాత్రం బ్రెయిన్ మామూలుగా కాదు మాస్టర్ మైండ్లో ఉంటున్నారు ఆయన. అమ్మో తనుజ వస్తే పీస్ ఉండదు, దివ్య ఈజ్ బెటర్, గొడవ అయినప్పటికీ దివ్యయే బెటర్ అని చెప్పి గౌరవ్ గారు ఫిక్స్ అయిపోయి క్లారిటీ వచ్చింది. నిఖిల్తో చెప్తారనమాట. సో నిఖిల్ వచ్చి ఇటే సపోర్ట్ చేస్తానంటారు. దివ్యకే ఫస్ట్ అడిగిందని గుర్తుంచుకోండి. దివ్యయే ఫస్ట్ అడిగింది కాబట్టి దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పి నిఖిల్ అన్నారు. రాముని అడిగితే రాము కూడా దివ్యకి సపోర్ట్ చేస్తానని అంటారు. తర్వాత రీతు వీళ్ళందరూ బై డిఫాల్ట్ తనుజ వైపు వెళ్తారు. భరణి గారు అండి తెలివైన మనిషి. ఎవరంటే భరణి గారు. అక్కడ ఇద్దరు పెద్ద కూతురు చిన్న కూతురు ఉందానో ఏటో తెలీదు. అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా మధ్యలో ఉంటారు ఆయన. నాకు అదే అర్థం కాదు. ఎంత సేఫ్ గేమ్ ఆడాలంటే భరణి గారి మీద నాకు చాలా కోపం వచ్చింది. అంటే సేఫ్ గేమ్ ఆడాల్సిన అవసరం లేదు. ఇద్దరితో కూర్చొని ఒక క్యాలిక్యులేషన్ తెచ్చుకొని చూడు ఇప్పుడు వచ్చింది ఈ సిచ్యువేషన్ వచ్చింది, నేను వీళ్ళ వైపు ఉంటా, ఈసారి నెక్స్ట్ టైం నీకుంటా అని చెప్పు ఉండాల్సింది. అబ్బాయి ఆయన చెప్పడు. సంజనాతో కూడా మాట్లాడినప్పుడు దివ్య అంటారు నించుంటాను అని. అసలు ఏమంటారు భరణి గారు అయితే మాత్రం ఈ క్యాలిక్యులేషన్లోని నాకు నచ్చలేదు. రెండోది ఇప్పుడు టాస్క్ స్టార్ట్ అవుతుంది 2 ఫోరమ్స్ మీదన 2 స్టేజ్ల మీదన. ఇటు తనుజ వైపు తనుజ సపోర్టర్స్, ఇటు దివ్య వైపు దివ్య సపోర్టర్స్ నించుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా సాంగ్ ఆగే టైంకి నిఖిల్ కిందనే ఉంటాడు. నిఖిల్ ఏంటంటే మాట ఇచ్చినప్పటికీ తనుజ వెళ్ళి అడిగేసరికి అటు వెళ్తారనమాట. రాము వెళ్ళి తనుజ మాట్లాడినప్పుడు దివ్య వైపే ఉంటానని చెప్పేస్తారనమాట. ఎందుకు అంటే భరణికి సపోర్ట్ చేశారని. సో తనుజ గారికి ఈ రోజు క్లారిటీ వచ్చింది. ఏం క్లారిటీ వచ్చింది? కుటుంబం అనేది లేదు, ఫ్రెండ్స్ మాత్రమే అనే క్లారిటీ అయితే ఆవిడకి వచ్చేసింది చెప్పాలంటే. సో మొత్తానికి తనుజ గారికి క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ముందు నుంచి రీతు, మాధురి, కళ్యాణ్, ఇమాన్యువల్ వీళ్ళు ఇటే ఉంటారన్నమాట. సో డీమన్ కూడా ఇటే సపోర్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఇద్దరు డాన్స్ చేస్తూ ఉంటారు. పాపం డీమన్ వెళ్ళి సుమన్ శెట్టిని ఎత్తి తెద్దాం అనుకుంటారు. సంజన గారండి ఇక్కడ ఎంత కోపం వచ్చిందంటే అప్పటి వరకు స్టేజ్ మీద ఉన్నవాడు దిగిపోతారు కిందకి. దివ్య గారు స్టేజ్ మీద నుంచి దిగి సాంగ్ ఆగే టైంకి మళ్ళీ దివ్య గారు స్టేజ్ మీదకి ఎక్కేస్తుంది. ఒక రకంగా చూస్తే నిఖిల్ అప్పటికే కింద దిగిపోతాడు. నిఖిల్ గారు ఎంత స్మార్ట్ గేమ్ అంటే అతను దివ్యకు సపోర్ట్ చేస్తా అన్నారు. సో తనుజ గారి స్టేజ్ మీద లేకుండా కింద ఉంటే ఇండైరెక్ట్గా దివ్యకు సపోర్ట్ చేసినట్టే కదా. ఎక్కువ నిఖిల్ అని చెప్పి మాధురి గారు అంటూనే ఉంటారు. బర్నీని కూడా కన్విన్స్ చేయడం చాలా ట్రై చేస్తుంది తనుజ. కానీ రారనమాట ఆయన. ఏదో చెప్పి అట్లా మధ్యలోనే తనుజ గారు స్టేజ్ దగ్గర నించుని పోతారనమాట. బర్నీ గారికి ఒక క్లారిటీ ఉంది. ఇటు లేకుండా ఇటు నించునే కంటే తను అర్థం చేసుకో తనకే సపోర్ట్ వెళ్ళి తనకే కెప్టెన్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఉందా అన్నట్టు ఒక రకంగా బర్నీ గారు సేఫ్ గేమ్ ఆడారు. నిఖిల్ కూడా తెలివైన గేమ్ ఆడారు. మొత్తానికి గౌరవ్ అటే ఉంటారు. మ్యాక్సిమం పీపుల్ అటే ఉండడంతో నిఖిల్ విన్ అయిపోతారన్నమాట. నిఖిల్ కాదు దివ్య నిఖిత గారు విన్ అవుతారు కెప్టెన్ కింద.
మన ఛానల్ ఆల్రెడీ మనం పోస్ట్ చేసాం. సో దివ్య నిఖిత గారు ఈజ్ 8th వీక్ కెప్టెన్. మొత్తానికి తనుజ అసలు తీసుకోలేకపోతుంది అనమాట. ఇంకా కుమిలి ఏడుస్తుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు. ఆవిడ అందరి మీద పెట్టుకున్న నమ్మకాలన్నీ ఏమంటారు ఇట్లా ఫ్లిప్ అయ్యాయి అనమాట. సో అక్కడైతే తనుజ క్లారిటీ వచ్చింది, ఈ హౌస్లో ఎవరు ఉన్నారు, తన కోసం ఎవరు లేరు అని. బర్ని గారు ఆడిన గేమ్ అయితే సేఫ్ గేమ్. మాధురి గారు అయితే ఎల్లు నమ్ము, ఇంకా నాన్నను ఎల్లు ఉండు, తెలియాలే నీకు కావాలే, ఏడు ఏం పర్వాలేదు అని. అసలు మాధురి గారు ట్రూ సపోర్టర్ కింద ఉన్నారు తనుజకి ఈ విషయంలో మాత్రం. పాపం ఆవిడ బాధ వేసింది లేండి, ఎందుకంటే ఆవిడ ఇన్నాళ్ళు ఫస్ట్ బర్ని గారితో డాటర్ అనే మాట అవనియండి, దివ్య రాకుండా ఉండుంటే ఆ ప్లేస్లో తనుజయే ఫిల్అప్ చేసేదేమో. దివ్య రావడంతో అట్లా డివైడ్ అయింది. దివ్య వెళ్ళి లేదు సారీ నెక్స్ట్ టైం నేను సపోర్ట్ చేసి అన్నట్టు మాట్లాడతారు, కానీ అవ్వదు. తర్వాత కూడా నైట్ కూర్చుని మాట్లాడతారు రీతో అందరూను. పెద్ద కూతురు చిన్న కూతురు అంటే వద్దురా ఇంకా అవేం మాట్లాడద్దు, నాకు అర్థమైపోయింది ఇక్కడ నాకంటూ ఉన్నది ఫ్రెండ్సే, ఫ్యామిలీ కాదు, వీళ్ళు నా ఫ్యామిలీ కాదు అన్నట్టు మాట్లాడతారన్నమాట. ఇట్లా మొత్తానికి 8th వీక్ సక్సెస్ఫుల్గా ఏమంటారు సేఫ్టీగా దివ్య నిఖిత గారు 8th వీక్ క్యాప్టెన్. రేషన్ మేనేజర్ రీతూ చౌదరి అండ్ కుకింగ్ టీమ్ కూడా మార్చారు. డీమన్ అక్కడే ఉండిపోయాడు పాపం. కుకింగ్ నుంచి ఆయన బయటికి తీసుకెళ్ళలేరేమో, మేబీ ఆయన చేసి ఆయన చేయి తిరిగిందేమో తెలియదు, కానీ డీమన్ అయితే అక్కడే ఉండిపోయాడు, డీమన్ పవన్. సో కుకింగ్ టీమ్ కూడా చేంజ్ అయ్యారు. ఈవెన్ క్లీనింగ్ దగ్గరకు వచ్చేసరికి అనుకుంటా తనుజ అండ్ మాధురి గారిని పెట్టారు. ఐ థింక్ వాష్రూమ్ క్లీనింగ్ అనుకుంటా, మరి తెలియదు, చూడాలి, అది కొంచెం కన్ఫర్మ్ చేసుకుని మీకు పోస్ట్ చేస్తా. ఇది ఈ రోజుటి అప్డేట్. ఇంకా నైట్ గుసగుసల్లో కెప్టెన్ రూమ్లో కూర్చొని బర్ని గారు అండ్ సుమన్ శెట్టి గారు ఇంకెవరో ఉన్నారు, కూర్చొని చెప్పుకుంటారనమాట. ఇట్లా కాదు మాధురి గారు ఇలా ఎగేస్తున్నారు అన్నట్టు ఏదో మాట్లాడతారనమాట. ఎవరు ఏం ఎగేసినా సరే ఎవరి వైపు నించుంటున్నారు అనేది తనుజ గారు క్లారిటీ వచ్చింది. ఎందుకంటే రాము గారితో మాట్లాడినప్పుడు కూడా రాము గారు చెప్పేస్తారనమాట. కానీ బిగ్ బాస్ తెలుగుగా రాముని ఆడనీయకుండా సంచాలక్ చేశారు. బిగ్ బాస్ ఆడాల్సిన గేమ్ బిగ్ బాస్ ఆడుతున్నారు, ఎందుకో ఇండైరెక్ట్గా తనుజకి సపోర్ట్ వస్తుందా బిగ్ బాస్ నుంచి అని అనిపిస్తుంది. అట్లనే అనిపిస్తుంది కొన్ని చూస్తే, కానీ అయినా ఎంతమంది సపోర్ట్ వచ్చినా గేమ్లో ఇంతమంది సపోర్టర్స్ లేకపోయేసరికి తనుజ గారు మళ్ళీ కెప్టెన్ మిస్ అయిపోయారు. పాపం లాస్ట్ వరకు వస్తున్నారు. కానీ ఈ వీక్ ఆవిడకి సపోర్ట్ రాకపోవడానికి ఆవిడే రీజన్ అండి. అంత అరిచేసి సీన్ చేసేసి కోపం అయిపోయి షార్ట్ టెంపర్డ్ అయిపోయి తర్వాత వెళ్ళి అది క్లారిటీ కూడా తెచ్చుకోవట్లేదు, ఏమంటారు సాల్వ్ చేసుకోవట్లేదు. ఆవిడ చేస్తున్నవని అవే మిస్టేక్ సాల్వ్ చేసుకొని మళ్ళీ ఒక ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండుంటే అందరూ ఆవిడ సపోర్ట్ వచ్చేవారు. కానీ ఆవిడ మినిమం ట్రై చేయట్లేదు అనమాట. అంతేది కమ్యూనికేషన్ తక్కువగా వెళ్ళినప్పటికీ కూడా గౌరవ్ కూడా తనుజ వద్దు పీస్ ఉండదు అని చెప్పి డైరెక్ట్గా అంటాడనమాట. ఎందుకంటాడు? ఆవిడ చేస్తున్న బిహేవియర్ వల్ల. ఆవిడ ఇట్లానే ఉంటే నెక్స్ట్ వీక్ కూడా ఆవిడ కెప్టెన్ అవ్వలేదు. ఎందుకంటే అవ్వాలి అంటే ఆవిడ శాంతంగా తెలివితేటలుగా డీల్ చేయాలి. ఆవిడ డీల్ చేయట్లే. అంత గొడవలైనప్పటికీ ఇమాన్యువల్ నాకు ఈ విషయం చాలా ముచ్చటేసింది. ఆయన కెప్టెన్ అయినా కామెడీ జనరేట్ చేస్తూ కెప్టెన్షిప్ చేస్తూ రెస్పాన్సిబిలిటీస్ చేస్తూ గొడవలు అయినా సరే చాలా తెలివిగా సాల్వ్ చేసుకొని కూర్చోబెట్టి మాట్లాడుకొని ఎంత బాగా కెప్టెన్షిప్ చేశాడు అండి ఇమాన్యువల్. ఏమంటారు ఆయన కెప్టెన్షిప్లో ఆయన చేసినంత ఫన్ ఇంకా వేరే కెప్టెన్షిప్లో నేను చూడలేదన్నమాట. ఆయనలో అది అయితే ఒక బెస్ట్ ఎబిలిటీ ఏంటి అంటే ఇమాన్యువల్, అది గాడ్ గిఫ్ట్ ఆయనకి నిజంగా. సూపర్ అసలు ఆయన కెప్టెన్షిప్ చాలా బాగా నచ్చింది. మళ్ళీ అయితే ఇమాన్యువల్ కెప్టెన్ అయితే బాగుంటుంది అన్న రేంజ్లో చూపించారు, తప్పే లేదు. ఎందుకంటే డీమన్ పవన్ కెప్టెన్ అయినప్పుడు అసలు డీమన్ కెప్టెనా అన్నట్టు అనిపించేది. 24 గంటల కుకింగ్ డిపార్ట్మెంట్లో రీతూ చౌదరి ఆయన ఎక్కువ ఫుడ్ గురించి నాకు ఇది కావాలి నాకు అది కావాలి, లేదా కళ్యాణ్ శ్రీజాల్ వచ్చి ఈ ఫుడ్ గురించి డిస్కషన్ వెళ్ళేది. కానీ వేరేస్ ఇమాన్యువల్ గారి కెప్టెన్షిప్లోని కూర్చోబెట్టి సాల్వ్ చేసి కామ్ డౌన్ చేసి మాట్లాడి చాలా మెచ్యూర్డ్గా వెళ్ళారు ఇమాన్యువల్. నాకు ఇప్పటివరకు అయిన కెప్టెన్షిప్స్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యువల్ కెప్టెన్షిప్ ఇద్దరు చాలా బాగా నచ్చింది. రీజన్స్ ఏంటంటే కళ్యాణ్ వచ్చిన వారంలో ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చేసి హడావిడి గొడవలు అయితే ఎంత మెచ్యూర్డ్గా డీల్ చేశాడో కళ్యాణ్. తన ఏజ్కి మించి ఆ మెచ్యూరిటీ చూపించి డీల్ చేశాడు. అదే ఇమాన్యువల్ దగ్గరికి వస్తే ఇమాన్యువల్ పాయింట్స్ ఏంటి, ఇమాన్యువల్ గారు కెప్టెన్సీ నచ్చడానికి రీజన్ ఆయన చాలా ఫన్నీ వేలో ట్రీట్ చేశారు. అంటే సరదాగా ఉండేలా చూసుకున్నారు. హౌస్ హార్మనీలో ఎంత గొడవలు వచ్చినప్పటికీ కూడా అవి కూడా ఫన్నీయెస్ట్ వేలో సాల్వ్ చేయడానికి ట్రై చేశారు, లేదా కూర్చోబెట్టి మాట్లాడి ఇలా కాదు ఇలాగా అని చెప్పి రిజాల్వ్ చేయడానికి ట్రై చేశాడు. అండ్ ప్రతి ఒక్కరితో కూడా ఇంటరాక్ట్ అయిన విధానం కూడా చాలా ఫన్నీయెస్ట్ వేలో తీసుకెళ్లారు, ఎవ్వరి మనోభావాలు హర్ట్ అవ్వకుండా. అందుకే ఇమాన్యువల్ కెప్టెన్షిప్ హైలైట్ అనమాట. సో ఇది ఈరోజు రివ్యూ.
ఈ వారం మీరు ఎవరు ఎలిమినేషన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ డౌన్ చేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బట్టి మాధురి గారు, గౌరవ్ అండ్ రాముకి ఓట్స్ బాటమ్ 3లో ఉన్నారు. వీళ్ళలో ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు ఉంటారు? అండ్ అందరూ గుర్తుంచుకోవాల్సింది, తనుజ గారి దగ్గర గోల్డెన్ బజర్ పవర్ ఉంది. ఈ వారం దాన్ని యూజ్ చేసి మరి ఎవరిని సేవ్ చేయగలే ఛాన్స్ వస్తుందో కూడా చూడాలి. నేను కూడా మీతో పాటు ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను. అన్నిటికీ మించి నాగార్జున గారు వచ్చి తనుజ గారికి ఏమంటారు, ఇంట్లో జరిగిన గొడవలకి రీతు డెమోన్ ఒక అర్జున్ రెడ్డి రేంజ్లో ఇట్లా పుష్ చేశాడు కదా రీతు గారిని, అది బయటికి ఎలా వెళ్ళింది? నాగార్జున గారు వచ్చి ఎల్లో కార్డు గ్రీన్ కార్డు ఇచ్చి పంపించేస్తానని అంటారు. ఎందుకంటే లాస్ట్ టైం అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగితే రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేశారు. ఇంట్లో వైలెన్స్ అనేది ఉండదు, రాంగ్ వర్డ్స్ అనేది మాట్లాడేది లేదు అని. మరి ఇప్పుడు ఏం చేస్తారో అనేది చూడాలి. అన్నిటికీ మించి మిగిలింది శ్రీజ గారి విషయాన్ని ఏం చేయబోతున్నారు. ఏవిఏసి పంపించబోతున్నారా, లేక ఇంట్లోకి మళ్ళీ అదే గోల్డెన్ బజర్ పవరో లేదా ఇంకో అవకాశం అని చెప్పి తీసుకొస్తారా అనేది ఇంకో క్వశ్చన్ మార్క్. ఇంకో క్వశ్చన్ మార్క్ ఏంటో చెప్పనా అండి, అయేషా గారిది. అయేషా గారు ఇంట్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఆవిడ మళ్ళీ బిగ్ బాస్కి వస్తాను అని అంటున్నారంట. అది కూడా చెప్పలేము. అసలు ఏం చేయబోతున్నారు అనేది ట్విస్ట్ మీద ట్విస్ట్, ఎన్ని ట్విస్టులు ఉన్నాయో. వీకెండ్ ఎపిసోడ్ కోసం అందరూ వెయిట్ చేద్దాం. వీకెండ్ ఎపిసోడ్ అవ్వగానే నా రివ్యూ నేను నా ఛానల్లో పెడతాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.